నాన్నకు ఆట అంటే ప్రాణం. తన కూతురిని దేశం గర్వించే క్రీడాకారిణిగా చూడాలనుకున్నారు. ఆ అమ్మాయికేమో నాన్న కల నెరవేర్చాలన్నదే లక్ష్యం. దాన్ని సాధించటానికి పరుగును ఎంచుకున్న ఈ తెలుగమ్మాయి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మెరుగవ్వడమే కాదు, తాజాగా ఒలింపిక్స్కు అర్హత సాధించింది. దండి జ్యోతిక శ్రీ. ఆమె పరుగు ప్రయాణమిది. నాన్న కల ఒలింపిక్స్కు చేర్చింది. ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ పోటీ భారత్కి ఆఖరి అవకాశం. ఇక్కడ వెనుకబడితే ఇక ఇంటికి. దీంతో గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఏదో మూలాన బెరుకు. అందుకే ఎప్పటిలాగే తన సపోర్టర్ నాన్నకి ఫోన్ చేసింది. జ్యోతిక, నాన్న ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేవు అని ఏదో చెప్పబోయిందంట. సిగ్నల్స్ సంగతి వదిలేయ్, ఇప్పుడు నీ ధ్యాసనంతా ఉండాల్సింది రేసు మీద అన్నారట ఆయన. ఆ ఒక్క మాటలోనే తనకు కావలసిన ధైర్యం వెతుక్కుంది జ్యోతిక. తన 100% ఇచ్చి పారిస్ ఒలింపిక్స్కి అర్హత సాధించింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు జ్యోతిక శ్రీది. తండ్రి శ్రీనివాసరావు క్రీడాకారుడు. చిన్నప్పుడు పరుగు పందెం చూసి స్ఫూర్తి పొంది తాను కూడా అథ్లెట్ కావాలనుకున్నారట. అది నెరవేరకపోయినా బాడీ బిల్డింగ్గా మారారు. ఆటలపై ప్రేమతో తన 2 కూతుళ్ళు ఒకరైనా క్రీడల్లో ప్రోత్సహించాలని అనుకున్నారాయన. చిన్న కూతురు జ్యోతిక స్కూల్లో వేగంగా పరుగెత్తడం గమనించి ఆమెను ట్రాక్ వైపు నడిపించారు. అలా 13 ఏళ్ల వయస్సులో జ్యోతిక పరుగుల్లో తండ్రి దగ్గర శిక్షణ ప్రారంభించింది. రన్నర్గా ఎదిగింది. తరువాత 2016 నుంచి 2020 వరకు విజయవాడలో సాయ్ కోచ్ వినాయక్ ప్రసాద్ శిక్షణలో పరుగుపై పట్టు సాధించింది. ఆపై హైదరాబాద్లో గోపీచంద్ మైత్రా అథ్లెటిక్స్ ప్రాజెక్టులో భాగంగా ప్రముఖ కోచ్ నాగపూరి రమేష్ దగ్గర సాధన చేస్తూ అంచెలంచెలుగా ఎదిగింది. వ్యక్తిగత విభాగంతో పాటు రిలే పరుగుల్లోనూ సత్తా చాటుతుంది. ఆమె ప్రతిభ గమనించి గత ఏడాది జ్యోతికకు ఈనాడు CSR కార్యక్రమం లక్ష్య అండగా నిలిచింది. ఆమె అవసరాలు తీరుస్తూ అత్యుత్తమ శిక్షణను అందించింది. ఆ అండతో మరింత రాటుదేలింది. సులువేం కాదులే. 2017 ప్రపంచ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో 400 మీటర్ల రిలేలో ప్రాతినిధ్యం వహించింది. కానీ ఆమె గురించి అందరికీ తెలిసింది మాత్రం 2021లో. ఆ ఏడాది అండర్-23 మహిళా 400 మీటర్ల పరుగులో జాతీయ ఛాంపియన్గా నిలిచింది జ్యోతిక. గత ఏడాది జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్, ఇండియన్ గ్రాండ్ ప్రీ 2-4 పోటీల్లో బంగారు పతకాలు గెలిచింది. ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్, వరల్డ్ రిలే ఛాంపియన్షిప్లో సత్తా చాటి తాజాగా ఒలింపిక్స్కి అర్హత సాధించింది. అలాగని జ్యోతిక ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. అంతెందుకు, ఆసియన్ ఛాంపియన్షిప్ తరువాత మోకాలి గాయమైంది. దీంతో ఆసియన్ గేమ్స్, కామన్వెల్త్ క్రీడలకు దూరమైంది. తాను లేకుండానే రిలే బృందం పతకం గెలిచింది.
జట్టులో తాను లేకపోవడం జ్యోతికను బాధ కలిగించింది. అయినా తిరిగి పోడియం మీదకెక్కి పథకం అందుకోవాలనే పట్టుదల అనుకుంది. గాయం తగ్గగానే మళ్ళీ సాధన ప్రారంభించింది. మొదట్లో గాయపడతానేమో అని భయమేసినా దాన్ని అధిగమించి ఫిట్నెస్ సాధించింది. ఒలింపిక్స్కు దూసుకెళ్ళింది. నాన్న ప్రోత్సాహంతో పరుగు మొదలుపెట్టా. ప్రస్తుతం ఒలింపిక్స్లో గెలవాలన్నదే లక్ష్యం. నా పరుగులో పోటీ పడడమే ఇష్టం, కానీ రిలేలోనూ ఉత్తమ ప్రదర్శన చేస్తుండడం కూడా గొప్పగా ఉంది. పోటీ ఏదైనా పథకం సాధించాలనే ధ్యేయంతో పరుగు తీస్తా. ఆ స్ఫూర్తితోనే ఎక్కువ దూరం వేగంగా పరుగు ఎత్తడాన్ని అలవాటు చేసుకున్నా. కష్టం ఫలించి ఒలింపిక్స్కు ఎంపిక కావటం సంతోషంగా ఉంది. ఇక్కడ గెలిచి అండగా నిలిచిన కోచ్లు, నాన్న గర్వపడేలా చేయటం నా ముందున్న కర్తవ్యం అని చెప్పుకొచ్చింది 23 ఏళ్ల జ్యోతికాశ్రీ.